ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. పావనిత్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వయి స్నాతుం అనుజ్ఞాం మే దేహి పావని నర్మదే. తీర్థరాజా నమస్తుభ్యం సర్వలోకైకపావన త్వయి స్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయే. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుండి ప్రారంభమయ్యి మే 12న ముగుస్తాయి. పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ. ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో పూర్వీకుల ఆరాధన, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి, సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు. ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వైవిధ్యాల కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులు బహుళ నదులతో సంబంధం కలిగి ఉంటాయి. నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారిగా జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నర్మదా పుష్కరాలు 2024 మే 1 నుండి ప్రారంభమయ్యి మే 12న ముగుస్తాయి. అమరకంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమరకంటక్ ఉత్తమమైన ప్రదేశాలు. ఓంకారేశ్వర్ నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి. ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు. భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు. వారి భద్రత కోసం సేఫ్టీ బోట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది. ఓంకారేశ్వర్లోని ఇతర ముఖ్యమైన ఘాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి: చకర్ తీర్థ ఘాట్, గౌముఖ్ ఘాట్, భైరోన్ ఘాట్, కేవల్రామ్ ఘాట్, నగర్ ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగమ్ ఘాట్, అభయ్ ఘాట్. పుష్కరం అంటే 12 సంవత్సరాలు ఒక భారత కాలమానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కర కాలము సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. పుష్కర సమయంలో చేయవలసిన దానాలు. పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు: మొదటి రోజు సువర్ణదానం, రజితదానం, ధాన్యదానం, భూదానం చేయాలి. రెండవ రోజు వస్త్రదానం, లవణదానం, రత్నదానం చేయాలి. మూడవ రోజు గుడ అనగా బెల్లం, అశ్వశాఖ, ఫలదానం చేయాలి. నాలుగవ రోజు ఘృతం అనగా నెయ్యి, తైలం అంటే నూనె, క్షీరం పాలు, మధువు, తేనె దానం చేయాలి. ఐదవ రోజు ధాన్యదానం, శకటదానం, వృషభదానం, హలం దానం చేయాలి. ఆరవ రోజు ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలి. ఏడవ రోజు గృహదానం, పీఠదానం, శయ్యదానం చేయాలి.
8వ రోజు చందనం, కందమూలాల దానం, పుష్పమాల దానం చేయాలి. 9వ రోజు పిండదానం, దాసిదానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి. 10వ రోజు శాకం అంటే కూరగాయలు దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి. 11వ రోజు గజదానం చేయాలి. 12వ రోజు తిల అనగా నువ్వుల దానం చేయాలి. పుష్కర సమయంలో పిండ ప్రదానం. సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తిపరచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్నశ్రాద్ధం, 12వ రోజున ఆమశ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి. శ్రాద్ధ కర్మలను ఉపనయనం, వివాహమైన పురుషులు తండ్రి మరణానంతరం మాత్రమే చేయాలి. నర్మదా నది విశిష్టత అందరికీ తెలియజేయడం జరిగినది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు.